ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో దొండకాయ ఫ్రై చూపిస్తాను. టేస్టీగా, సింపుల్గా, క్రిస్పీగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ దొండకాయల్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక నేను చూపిస్తున్నట్టు సన్నగా పొడుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండ్ వెల్లుల్లి కూడా రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయాక 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాక 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు, ఎందుకంటే ఇది ఫ్రై కదా. ఏ ఫ్రైకైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మొత్తం స్టిక్కీగా ఉంటుంది, ఆ క్రిస్పీనెస్ రాదు. సో డైరెక్ట్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దొండకాయల్ని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. మంచిగా కొంచెం దగ్గరకు వచ్చి మగ్గే వరకు ఇట్లనే కలుపుతూ ఉండాలి. సో దొండకాయలు మంచిగా మగ్గినాక ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఏదైనా ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. ఫ్లేవర్ కానీ క్రిస్పీనెస్ కానీ మంచిగా ఉంటుంది అన్నమాట. తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. దొండకాయలు మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి అండ్ తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి వల్ల కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది అండ్ క్రిస్పీనెస్ని కూడా యాడ్ చేస్తుంది అనమాట. సో కొబ్బరి పొడి వేసుకొని అంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కొబ్బరి తురుము వేసినాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఇట్లనే కలుపుకుంటే దొండకాయ ఫ్రై అనేది క్రిస్పీగా అయిపోతుంది. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. సో టేస్టీ అండ్ క్రిస్పీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ దొండకాయ ఫ్రై రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.